ప్రతిరోజు మానక దేవుని వాక్యం నేను చదువుతాను అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్రీడే ప్రతిరోజు బైబిల్ తెరుస్తాను, వాక్యం చదువుకుంటానండి, వాక్యం చదవకపోతే నాకు ప్రశాంతత ఉండదు అనేవాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు ఈరోజు దేవుని వారము అని చెప్పుకుంటున్న వాళ్ళగా మనలో చాలామంది దేవుడి వాక్యం అంటే ఏదో ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో చూస్తే ఈరోజు మాకు చాలా దీవెన వచ్చేసింది, ఆశీర్వాదం వచ్చేసింది అని ఆ చిన్న దాంతో రోజుని ఫిల్ చేసేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నేను, రోజు కొంచెమే, చిన్నపిల్లలకి సెరిలాక్ పెడతాం కదండి, అలా కొంచెమే తినండి ఉదయాన్నే నిద్రలేవగానే. రోజంతా బలం వస్తుందేమో మనకి, వస్తుందా? రాదు. శరీరానికి చేతులు, కాళ్ళు, మెదడు, అవయవాలు, గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు అన్నీ పనిచేసి రక్త ప్రసరణ చక్కగా జరగాలంటే ఎంత పోవు తినాలి? మనం చాలా పోవు తినాలి కదా. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం ఓమేరు కొలతతో ఇచ్చారంట మన్నా. వాళ్ళకి సరిపోలేదంట, ప్రతిరోజు అదే మన్నాని ఇంకా ఎక్స్ట్రాగా కూర్చుకున్నారు. కొన్ని రోజులకి మాకు రోజు ఇదే పెడతారా అని దేవుడి మీద తిరుగుబాటు చేశారు. మరి అలా కొంచెం కొంచెం ఆహారం అంటే వాళ్ళకి సరిపోతుంది దేవుడు ఇచ్చారు, కానీ కొంచెం కొంచెం సెరిలాక్ తింటే మన శరీరానికి ఎలా సరిపోదో అలాగే ఒక చిన్న షార్ట్ వీడియో వినేసినంత మాత్రాన మన ఆధ్యాత్మిక జీవితం పైకి వెళ్ళదు. అర్థమవుతుందా? ఇది వరకు లెంతీ మెసేజెస్ అయినా గంటైనా గంటన్నరైనా వినే ఓపిక మనం తెచ్చుకుని వినేవాళ్ళం, ప్రేమగా వినేవాళ్ళం ఆ జ్ఞానాన్ని. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటేనండి సొసైటీ, ఒక 5 నిమిషాల వీడియో కూడా చూసే అంత ఓపిక లేదు, ఆ పేషెన్స్ కూడా లేదు, సమయం లేదు. విచిత్రం, దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి మనకి సమయం లేదు. అర్థమవుతుందా? ఆ షార్ట్ వీడియో కూడానట 1 మినిట్ కంటే దాటితే చూడరంట, కామెంట్లు పెడతారు. ఇంత పెద్ద వీడియో అయితే ఎలా చూస్తామండి? ఆ కంచం నిండా పెద్ద బిర్యానీ ప్యాకెట్ వేసేస్తే అది కూడా సరిపోదు మనకు కదా. ఎక్కువ కావాలి మనకి తినే తిండిలో. దేవుడి వాక్యం ఎంత తీసుకుంటే మనం అంత బలవంతులుగా మారుతామని బైబిల్ చెప్తుందండి. భక్తులు అలాగా ఒక రోజు పనిచేసి ఇంకొక రోజు మానేసి, ఒక పూట పనిచేసి ఇంకొక రోజు మానేసి, ఒక పూట ఒక లైన్ రాసి ఇంకొక పూట రాయకుండా అలా ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేయలేదు, గ్రంథాన్ని కంప్లీట్ చేయలేదు. ప్రతిరోజు కష్టపడ్డారు, ప్రతిరోజు దేవుడికి దగ్గరగా ఉన్నారు, ప్రతిరోజు దేవుని వాక్యంలో ఎదిగారు. మరి అటువంటి ఆత్మీయ జీవితాలు మనకు ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఊపిరి తీసుకుంటున్నాం ప్రతి క్షణం, ఊపిరి తీసుకోకపోతే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఊపిరి ఎంతగా తీసుకుంటున్నామో అలా దేవుని వాక్యం మనం ధ్యానించాలి, పుస్తకాలు తెరవాలి, చదవాలి. ఒకవేళ చదవడం రాకపోతే పక్క వాళ్ళని, మీ మనవల్లో ఎవరికొని కూర్చోబెట్టుకుని నేర్చుకోండి, లేదా నేర్చుకోండి అంటే వాళ్ళ చేత చదివించుకోండి. అప్పుడు 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి మీరు వినొచ్చు, రెండోది వాళ్ళు కూడా చదువుతారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. సో అలాగా మనం మన వాక్యం విషయంలో చాలా బలవంతులుగా మారాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరి ఎంత